Good morning, students. This is M. Vinod Kumar, lecturer in zoology, Government Degree College, Medak District. Today, our topic is Aves type study. Today, we are going to discuss about Aves type study. So, what is Aves? As we know, birds are called Aves. Then, you see here the definition and pick the taxonomic group class of vertebrates, also known commonly as birds. Taxonomic group ఆ క్లాస్ ఉండే ఆ వర్టిబ్రేట్స్ కామన్లీ యాజ్ బర్డ్స్ అవి బర్డ్స్గా ఉంటాయి. ఈ బర్డ్స్ని ఏవ్స్ అంటారు. హూస్ డిస్టింగ్విషింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంక్లూడ్ ఫెదర్స్, ఎండోడర్మిక్ అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆమ్నియోటిక్ ఎగ్స్. అంటే వీటి లోపల ఆమ్నియోటిక్ ఎగ్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ ఆమ్నియోటిక్ ఎగ్స్. ఇట్ ప్రొడక్ట్ ఆమ్నియోటిక్ ఎగ్స్ అంటే తెలుసు కదా, ఉల్బా సైత జీవులు, అండాలు. సో బర్డ్స్ ఇన్వాల్వ్డ్ ఫ్రమ్ రెప్టైల్స్ డ్యూరింగ్ ద మీసోజోయిక్ ఎరా అబౌట్ 150 million years ago. 150 million ago మీసోజాయిక్ పీరియడ్ లోపల ఈ బర్డ్స్ ఎవాల్వ్డ్ అయినాయి. ఇక్కడ నుంచే రెప్టైల్స్ తర్వాత. అబౌట్ 9,000 లీవింగ్ స్పీసెస్ ఆఫ్ బర్డ్స్ ఆర్ నోన్ ఎట్ present. 25 to 30 avian orders are recognizing depending on the taxonomist. సాధారణంగా it has 9,000 specimens, that means species, and 25 to 30 orders are present in aves. So who is the father of birds? Salim Ali. And Salim Ali is the Indian bird scientist, father of birds. So next, just we see here, this is a class aves. These types of aves are present. Introduction includes birds, అంటే బర్డ్స్లో ఉంటాయి ఇవన్నీ. ద ఫెదర్ డిపెడాల్ వర్టిబ్రేట్స్, హోమియోథర్మ్స్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. వీటి లైఫ్లో హోమియోథర్మిస్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆరిజిన్, థెరాపర్డ్, డైనోసార్స్, జురాసిక్ పీరియడ్, అంటే ఇట్ ఇట్ లివ్స్ ఇన్ దట్ టైమ్. అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ ఓవర్ రెప్టైల్స్ తర్వాత అడ్వాన్స్గా వచ్చినవి. చూడండి ఇక్కడ గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అని టిహెచ్ హగ్స్లే సైంటిస్ట్ డిఫైన్ చేశారు. యంగ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ ఎయిర్ అని ఎవరు పేర్కొన్నారు? జెడ్ యంగ్ అనే శాస్త్రవేత్త. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజీ. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజీ. లార్జెస్ట్ బర్డ్ ఆస్ట్రిచ్. పెద్దగా ఉండే బర్డ్ ఏది? ఆస్ట్రిచ్, స్ట్రుతినో క్యామలస్. అండ్ స్మాలెస్ట్ బర్డ్ బీ హమ్మింగ్ బర్డ్, మెలిసుగా హెలీనా. బీ హమ్మింగ్ బర్డ్ ఈ స్మాలెస్ట్ బర్డ్, హమ్మింగ్ బర్డ్. మరి లార్జెస్ట్ బర్డ్ ఏది? ఆస్ట్రిచ్. చూడండి, ఇట్ ఇంక్లూడ్ బర్డ్స్, ద ఫెదర్డ్ డిపిడాల్ వర్టిబ్రేట్స్, మొత్తం ఈకలు ఉంటాయి బర్డ్స్కి. హోమియోథర్మ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది లైఫ్లో. ఆరిజిన్ థెరాపిడ్, డైనోసార్స్ జురాసిక్ పీరియడ్లో ఉన్నాయి. తర్వాత అడ్వాన్స్డ్ ఓవర్ రెప్టైల్స్ ఇవి. హగ్జలే అనే శాస్త్రవేత్త గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అన్నాడు. తర్వాత యంగ్ అనే శాస్త్రవేత్త మాస్టర్ ఆఫ్ ఎయిర్స్ అని కూడా పేర్కొన్నాడు. పక్షులు గాలి యొక్క యజమానులు. దట్ స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ బర్డ్స్. అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. హూ ఈజ్ ఫేమస్ ఆర్నిథాలజిస్ట్ ఇన్ ఇండియా? సలీం అలీ. సో లార్జెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ ఏది? ఆస్ట్రిచ్, స్ట్రుతియోకామెలస్. ఆస్ట్రిచ్ ఇస్ ద బిగ్గెస్ట్ బర్డ్. అండ్ స్మాలెస్ట్ బర్డ్ హమ్మింగ్ బర్డ్, మెలిసుగా హెలీనా. దిస్ ఈజ్ స్మాలెస్ట్ బర్డ్, హమ్మింగ్ బర్డ్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఆస్ట్రిచ్ అండ్ దిస్ ఈజ్ ద హమ్మింగ్ బర్డ్. The origin of birds. Most paleontologists agree that
The common ancestor of all exciting birds was type of small feathered dinosaur. చూడండి here dinosaur is most paleontologists agree that the common answer of all existing birds were type of small feathered dinosaur. Recent fossil discovered of feathered dinosaur in China support that hypothesis. చైనాలో రీసెంట్గా దీన్ని డిస్కవర్ చేశారు. తర్వాత క్యూడిప్టెరిక్స్ feathered dinosaur and flightless and transitional fossil and dinosaur arms, dinosaur teeth and only front of upper jaw. It has only upper jaw నే ఉంటుంది, lower jaw ఉండదు. బట్స్ ఫిదర్స్ ఉంటాయి. Archaeopteryx it is the one type of animal represents an animal that lived about 150 million years ago. 150 years ago ఆర్థియోప్టెరిక్స్ అనే ఈ ఆర్డర్ను చేశారు. ఈ బడిని ఉండేది. ఇట్ ఈస్ నాట్ లివింగ్ నౌ. Unlike modern of birds, Archaeopteryx had clawed forelimbs, teeth, and a long tail with vertebrae, all reptilian characteristics. In fact, if the feathers had not been preserved, the fossil Archaeopteryx probably would have been indefined as a small dinosaur. దీన్ని స్మాల్ డైనోసార్ అని కూడా అంటారు. This is Archaeopteryx. Just you see here, this is the Archaeopteryx. Next, characteristics of birds. What is the common most important characteristic? There is homeotherms and endotherms and warm-blooded. It has warm-blooded animals, not cold-blooded. Endotherms and homeotherms animals. Body divided: head, long neck, trunk, and short tail. This body has head, long neck, and trunk and small tail. So just we see here, boat shaped and streamlined. బోట్ షేప్డ్ ఉంటుంది, దీన్ని పడవాకారంలో ఉంటుంది, స్ట్రీమ్ లైన్ కలిగి ఉంటుంది. అండ్ బైపిడాల్, ఫోర్ లిమ్స్, వింగ్స్, హిండ్ లిమ్స్, బియర్స్ బాడీ వెయిట్స్. అంటే 4 లిమ్స్ ఉంటాయి, వింగ్స్ని 4 లిమ్స్ అంటారు, హిండ్ లిమ్స్ ఏమో క్రిందన ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే బియర్స్ బాడీ వెయిట్స్ని హిండ్ లిమ్స్ బియర్ చేస్తుంది. 4 లిమ్స్ ఏమో వింగ్స్గా మారిపోతుంది. వింగ్స్ తోటే కదా అది ఎగిరేవి. సో చాలా అడాప్టేషన్స్ ఉంటాయి, కానీ మేజర్గా వింగ్స్ అన్నట్టు. అడాప్టెడ్ వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ అండ్ పెర్సింగ్ ఎక్సెట్రా. Sky dry only gland preen యూరోజియల్ బేస్ ఆఫ్ టైల్. యూరోజియల్ టైల్ని కలిగి ఉంటుంది ఇది. దీస్ క్యారెక్టర్స్ ఆర్ హోమోథర్మస్ అండ్ ఎండోథర్మస్ అండ్ వార్మ్ బ్లడెడ్. Body is divided as head, long neck, trunk and short tail. Boat shaped, streamlined. బోట్ షేప్లో ఉండి స్ట్రీమ్ లైన్ కలిగి ఉంటుంది. బైపిడాల్, 4 limbs, wings, hind limbs, bears body weight. Next, adapted walking, running, swimming and persing etc. Skin dry only gland preen oropred based of tail. Internal autonomy. This is internal autonomy. చూడండి, it has a brain. Here we showing the brain and lung. చూడండి, it has lung and heart. Beside the lung, heart is present and stomach. Just you see here, this is brain, this is lung, and this is చూడండి lungs as buds. There are air sacs are present
అది we can see next picture. And it has odd stomach, here we showing stomach, and gizzard. It has a separate gizzard which is used for food grinding. And air sac చూడండి, this is air sac. And intestine, this is intestine. And crop, this is crop. And this is the liver. తర్వాత cloaca, this is called cloaca. These are the internal anatomy. So brain, lungs, and heart, stomach, gizzard, air sacs, intestine, and crop, and liver, and cloaca. Digestive, urinary, and reproductive tract opening is called cloaca. These are the internal anatomy. Next, just you see here, this is the birthing bird, and grasping bird, and raptor, అండ్ స్విమ్మింగ్ బర్డ్. చూడండి, ఈ విధంగా డక్ ఉందనుకోండి, ఈ విధంగా ఉంటుంది. దీనికి అంగుళ్యాంతర జాలకం అనేది ఉంటుంది. రాప్టర్, బ్లాడ్ ఈగల్ ఉందనుకో, ఈగల్లో ఇట్లా చాలా మునదేవి ఇట్లా గట్టిగా ఉంటాయి. గ్రాస్పింగ్ బర్డ్, ఫుడ్ పేకర్. తర్వాత పెర్చింగ్ బర్డ్ లోపల ఈ విధంగా కోఆర్డినల్గా ఉంటుంది. తర్వాత ఎక్సోస్కెల్టన్, ఎపిడర్మల్ ఫీదర్స్. చూడండి, దీస్ ఆర్ ద ఫీదర్స్. అండ్ స్కేల్స్ ఆర్ లెగ్స్ పైన స్కేల్స్ ఉంటాయి. క్లాస్ ఆన్ టాయ్స్ పైన క్లాస్ ఉంటాయి. తర్వాత రామోఫోతికా ఆన్ బేక్. దీస్ ఆర్ ద ఎక్సోస్కెల్టన్. స్పెషల్లీ ఎక్సోస్కెల్టన్ ఈజ్ మేడ్ బై ఫెదర్స్, ఎపిడర్మల్ ఫెదర్స్. Scales on legs, claws on toes, and rhamphotherm on beak. This is the exoskeleton. Feather structure. Just you see here, this is the feather structure. Then it has a short. Chundi. This is called quill. And this is short. Igo short అనేది ఈ విధంగా ఉంటుంది. బర్బల్స్ కలిగి ఉంటుంది, హూక్స్ ఉంటుంది, బార్బ్ ఉంటుంది. These are the shocks. This is the, it has a one line P also present. So this is the feather structure. ఈ పక్షి ఈక యొక్క నిర్మాణము. విల్లీక ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఎండోస్కెల్టన్, న్యూమాటిక్ బోన్స్ వితౌట్ బోన్ మ్యారో. చూడండి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. వాటి బాడీ తేలిక ఉండడానికి కారణం ఏంటంటే ఈ బోన్ మ్యారో ఉండదు దీని లోపల, బోన్ లోపల. తర్వాత అంటే ఎముక లోపల, దాని లోపల ఎలాంటి ఉండకుండా ఖాళీగా ఉంటుంది కాబట్టి చాలా తేలికైన బరువును కలిగి ఉండి ఈజీగా ఎగరగలుగుతాయి. క్యాండలిక్ స్కల్, అంటే దీని స్కల్ లోపల క్యాండలిక్ అనే ఒకే ఒక మహావిహారం రంధ్రం చుట్టూ ఒకే ఒక బుడిపే ఉంటే దాన్ని క్యాండలిక్ ఉంటారు. రెండు ఉన్నాయి అనుకోండి, అంటే వెన్నెముక ఆ మెదడులోకి తెరుచుకునే చోట ఆ మహావిహారం అనే రంధ్రంకు ఇరువైపులా రెండు బుడిపెలు ఉంటే డైకాండలిక్ ఉంటారు. ఒకే బుడిపే ఉంటే దాన్ని మోనోకాండలిక్ స్కల్ అంటారు. దీని పక్షులు మోనోస్కాండలిక్ స్కల్. 2 సాక్రల్ వర్టిబ్రేట్స్, 2 సాక్రల్ ఉంటాయి దీంట్ లోపల. తర్వాత సిజారం, లాంగ్ థారటిక్ ల్యూంబర్, సాక్రల్ ఫ్యూ క్యూడనల్ వర్టిబ్రా ఫ్యూజ్డ్ విత్ పెల్విక్ గాడిల్ ఫర్ సపోర్ట్ టు హిండ్ లిమ్స్. అంటే చూడండి, ఇక్కడ పెల్విక్ గడ్డిలో సపోర్ట్గా ఉంటుంది హిండ్ లిమ్స్కి, మనకు తెలుసు జనరల్గా. థొరాసిక్, లాంబర్, సాక్రల్, కోడనల్ వర్టిబ్రే అనేది ఇదంతా సినాక్రమ్గా మారుతుంది. సో పైజోస్టైల్, పోస్టీరియర్ మోస్ట్ క్యాడల్ వర్టిబ్రే ఫ్యూజ్డ్ సపోర్ట్ టెయిల్ ఫెదర్స్. స్కల్ చూడండి, స్కల్ ఈ విధంగా ఉంటుంది. మోస్ట్ బోన్స్ ఫ్యూజ్డ్, ఎస్.
మచ్ లైటర్ దెన్ రెప్టైల్ ఆర్ మ్యామల్ స్కల్. రెప్టైల్స్ కన్నా మ్యామల్ కన్నా చాలా లైట్గా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది స్కల్. తర్వాత ఫ్లైట్ మజిల్ చూడండి, దీని లోపల ఎగరడానికి ఫ్లైట్ మజిల్, పవర్ఫుల్ ఫ్లైట్ మజిల్స్ ఉంటాయి. పెక్టోరియల్ మేజర్ లార్జ్ రెడ్ కనెక్టెడ్ టు లోయర్ సైడ్ ఆఫ్ ద హెడ్. పెక్టోరియల్ మేజర్ అనేటివి ఎక్కడ ఉంటాయంటే పెద్దగా ఉండి రెడ్ కలర్లో ఉండి కనెక్టెడ్ టు లోయర్ సైడ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ న్యూమరస్ అండ్ కీల్ ఆఫ్ స్టెర్నమ్. డౌన్ స్ట్రోక్ ఈ విధంగా ఉంటుంది. పెక్టోరియల్స్ మైనర్ అరైజ్ ఫ్రమ్ స్టెర్నమ్ కనెక్టెడ్ టు డార్సల్ సైడ్ ఆఫ్ హ్యూమరస్. సో దిస్ ఈస్ కాల్డ్. తర్వాత కొరాబియల్స్ కనెక్ట్స్ కొరకాయిడ్ లోయర్ సైడ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ హ్యూమరస్ డిప్రెసర్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఫ్లైట్ మజిల్స్ యూ సీ హియర్. దిస్ ఈస్ ద పిక్చర్. చూడండి, హ్యూమరస్ ఉంటుంది, టెరిసియల్ కెనాల్ ఉంటుంది, సర్ఫా కార్డియల్ ఉంటుంది, పెక్టోరియల్స్ ఉంటాయి, ఫ్యూజ్డ్ ఫైక్యులా ఉంటుంది, కొరకాయిడ్ ఉంటుంది, తర్వాత స్కాప్యులా ఉంటుంది. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లైట్ మజిల్స్. డైజెస్టివ్ సిస్టమ్. వాట్ ఈస్ ద డైజెస్టివ్ సిస్టమ్? జస్ట్ యూ సీ హియర్. ఎడినేట్. ఎడినేట్ అంటే దీని లోపల ఎలిమెంటరీ కెనాల్ లోపల అవుతుంది కాబట్టి ఎడినేట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత చూడండి, చూడండి, జస్ట్ క్రాప్ ఉంటుంది, స్టోరేజ్ ద ఫుడ్. ఇట్ ఈస్ ఆల్రెడీ ఐ టోల్డ్ ప్రీవియస్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో క్రాప్ ఉంటుందని చెప్తున్నాం ఇక్కడ ఈ పార్ట్ లోపల. తర్వాత ఇది ఏం చేస్తుందంటే స్టోరేజ్ చేస్తుంది ఫుడ్ను. స్టమక్ ప్రొవెన్యస్ ఎంజైమ్స్ అంటే స్టమక్ మొత్తం ప్రొవెంటిక్యులస్ ఎంజైమ్స్ ఉంటాయి. గ్లిజార్డ్ అనేది గ్రైండింగ్ ఫుడ్ ఉపయోగపడుతుంది. క్లోకా అనేది కార్ప్రోడియం అండ్ యూరోప్రోడియం అండ్ ప్రొటెక్టీడియం అని ఉంటుంది. తర్వాత దీంట్లో వేస్ట్ ప్రొడక్షన్, క్లోకాలో రిప్రొడక్షన్, బర్సా బ్లైండ్ సాక్ విత్ లింఫాయిడ్ టిష్యూ ప్రొడక్షన్. దిస్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్. చూడండి, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ యూ సీ హియర్ respiratory system. Respiratory system is very important system in birds. Why? Because it always flying in the maximum time of fly in the air, so it needs more energy to fly. So how it possible? Double respiratory system is occurred in birds. That means while inhalation also the oxygen is supply is into the lungs. So then the oxygen is produced to transported to all cells. So then only with the oxygen is attached with the food, only then only the energy is produced. So it need lot of energy. Lungs spongy alveoli absent. Alveoli is absent in lungs, birds lungs స్పాంజీగా ఉంటాయి. 9 ఎయిర్ సాక్స్ ఉంటాయి చూడండి. ఎయిర్ సాక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ presents in only birds. The covering with by the lungs. Interclavicular paired, cervical paired, anterior thoracic, posterior thoracic, and abdominal. These pairs are 9 ear sacs are present in the. ఇక్కడ చూడండి, ఎయిర్ సాక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఎయిర్ సాక్స్ అనేది ఈ లంగ్స్ని, ఇక్కడ లంగ్స్ ఉంటాయి, ఈ లంగ్స్ని కవర్ చేస్తూ ఉంటాయి. వైల్ ఇన్హాలేషన్ ద ఆక్సిజన్ ఇట్ కెన్ బి
storage some oxygen. It will be store some oxygen. While exhalation, this oxygen is supplies to the lungs. Then it will be supplied to all cells. Then only the energy will produce. Posterior thoracic abdominal. Right, right. ఫ్రెష్ ఎయిర్ ఆల్వేస్ మూవింగ్ ఇన్సైడ్. చూడండి ఈ విధంగా ఫ్రెష్ ఎయిర్ అనేది ఆల్వేస్ మూవింగ్ అవుతుంది, ఆక్సిజన్ వస్తుంది కాబట్టి. థొరస్ ఏ లార్జ్ కాయిల్డ్ అయి ఉండి ఈ త్రోకే అనేది చాలా లార్జ్గా పెద్దదిగా ఉంటుంది. చూడండి సెర్నిక్స్ జంక్షన్ ఆఫ్ ట్రాకియా బ్రాంకీ సౌండ్ ప్రొడక్టింగ్ ఆర్గాన్. చూడండి దీంట్లో సెర్నిక్స్ ఉంటుంది. ఈ జంక్షన్ ట్రాకియాను బ్రాంకియాని సౌండ్ ప్రొడక్షన్లో సెర్నిక్స్ అనేది శబ్దిని అనేది బాగా ఉపయోగపడుతుంది. సౌండ్ వస్తుంది, పక్షులు సౌండ్ చేస్తాయి కదా, ఇది కనిపిస్తుంది. హై మెటబాలిక్ రేట్. చూడండి మెటబాలిక్ రేట్ చాలా ఉండాలి దీంట్ లోపల, ఎందుకంటే నీడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో బర్డ్స్ హ్యావ్ ఏ సిస్టమ్ ఆఫ్ బ్రాంకియల్ ఎయిర్ సాక్స్ that function with their lungs in respiration. The system of air sacs supplies the high level of oxygen needed to support a high rate of metabolism for the hard working flight muscles. The high metabolic activity also provides heat the endothermal. Yes, high metabolic ఉండడం వల్ల హీట్ ఎండోథర్మికల్ ఉంటుంది, అందుకే వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ అంటున్నాం. Birds have a system of bronchial air sacs that function which lungs in respiration. There ఆ ఫంక్షన్ రెస్పిరేషన్ లోపల ఎగ్జాలేషన్ అయ్యేటప్పుడు కూడా ఎయిర్ సాక్స్ అనేవి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. అంటే ఆక్సిజన్ ఆల్వేస్ సప్లై ఇన్ టు ద lungs, and then only after that the fresh air, and that means oxygen is supplied to all cells, then produce the energy. The system of air sac supplies the high levels of oxygen needed to the support high rate of metabolism for the hard working flight muscles. Yes, ఫ్లైట్ మజిల్స్ హార్డ్ వర్క్ చేయడానికి మెటబాలిజం ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది ఏం చేస్తుంది, సప్లైస్ హై లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది సప్లై చేస్తుంది ఈ సిస్టమ్, ఎయిర్ సాక్ సిస్టమ్. దిస్ హై మెటబాలిక్ యాక్టివిటీ ఆల్సో ప్రొవైడ్స్ హీట్ ఎండోథర్మల్ సిస్టమ్. ఓకే, దీనివల్ల ఎండోథర్మల్గా ఉంటుంది. నెక్స్ట్ సర్క్యులర్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్. చూడండి 4 చాంబర్, 2 హార్ట్ ఆర్టియా అండ్ 2 వెంట్రికల్. దీనికి 2 హార్టియా ఉంటుంది, తర్వాత 2 వెంట్రికల్స్ ఉంటాయి. దీస్ ఆర్ వెంట్రికల్స్, దీస్ ఆర్ ఆర్టియా, దీస్ ఆర్ ఆర్టియా, దీస్ ఆర్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ అండ్ రైట్ వెంట్రికల్, దీస్ ఆర్ ఆర్టియా. సో బర్డ్స్ హ్యాస్ 4 చాంబర్స్. చూడండి ఇక్కడ వెంట్రికల్ కనిపిస్తుంది, ఇక్కడ ఆర్టియా కనిపిస్తుంది. ఇది సర్క్యులేటరీ సిస్టంలో ఏ విధంగా ఉంటుంది చూద్దాం. అంటే సర్క్యులర్ సిస్టంలో పార్ట్ మెయిన్ కదా, చూద్దాం. సైనస్ వెనోసస్ ట్రంక్స్ ఆర్టియోసిస్ ఆబ్సెంట్. చూడండి దీంట్ లోపల ఈ ఆర్టియోసైస్ ఆబ్సెంట్ ఉంటుంది. 2 ఏరోటిక్ ఆర్చెస్, రైట్ సిస్టమ్ ఆర్చ్, పల్మనరీ ఆర్చ్ ప్రజెంట్. రెనాల్ ప్రోటల్ సిస్టమ్ రెడ్యూస్డ్ అండ్ ఎరిథ్రోసైట్స్ ఓవల్ న్యూక్లియేటెడ్. కంప్లీట్ డబల్ సర్క్యులేషన్ సిస్టమ్ జరుగుతుంది. చెప్పిన ఇంతకుముందే డబల్ సర్క్యులేషన్ సిస్టమ్ జరుగుతుంది దీని లోపల. అంటే ఎప్పటికీ ఆక్సిజన్ సప్లై అవుతుంటుంది కాబట్టి ద్వంద్వ శ్వాసక్రియ అంటారు. ఎక్స్క్రిటరీ సిస్టమ్. వాట్ ఈస్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్? మెటానెఫ్రిక్ కిడ్నీస్ 3 lobed. Urinary bladder absent except in ఆస్ట్రిచ్. యూరినరీ బ్లాడర్ అనేది ఆబ్సెంట్ అవుతుంది ఆస్ట్రిచ్లో తప్ప. మెటానెఫ్రిక్ కిడ్నీస్ ఉంటాయి, 3 lobesలో ఉంటాయి, కలిగి ఉంటుంది. యూరికోలిటల్ యానిమల్స్ ఉంటాయి దీని లోపల. నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ ఎట్లుంటుంది? 2 మీనింగ్స్, డ్యూరామేటర్, పయా ఆర్కాయిడ్ అండ్ మెంబ్రాన్, సెలబ్రేటింగ్ hemispheres, optic lobes, cerebellum are large. How many cranial nerves present in aves? 12 cranial nerves.
Sense organ. What is sense organs? Eyes large possess nectic membranes and cloatic plates in cloatic layer maintain shape of the eye. Cum shaped pectin project into vertex humerus, probably neurius removes waste. This is sense organs. And external eye opening presents middle layer with the single ocell columnar aureus cloaca with origin of corte in internal layer. Olfactory sense is poor and expect కివి. చూడండి ఆల్ఫాక్టరీ సెన్స్ అనేది పూర్గా ఉంటుంది, కివీలో మాత్రం బాగా డెవలప్ అయి ఉంటుంది. కివీ బర్డ్ లోపల, న్యూజిలాండ్ లోపల ఉంటుంది ఈ బర్డ్ కివీ. అందుకే కివీస్ అక్కడే ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి న్యూజిలాండ్లో కివీలు అంటారు. అక్కడ ప్రజలను కివీలు అంటారు. మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ఫేమస్ ఫర్ న్యూజిలాండ్. కివీస్ ఆర్ వెరీ highly present there leaves. So kiwi birds are occurred in only New Zealand. So the country also called as kiwi also. చూడండి, these are the senses organs. Eyes large possesses nectitating membrane. తర్వాత clitoric plates in the squaletic layer maintain shape of the eye. Comb shaped pectin projects into vicarious humerus, probably nourishes remove waste. External ear opening present middle ear with single ocule and columnar ocules. Cochlea with organ of corte in internal ear. Olfactory sense is poor except in the kiwi. Vision చూడండి, ఇందులో హైట్లో ఉంటాయి కాబట్టి విజన్ బాగా డెవలప్ అయి ఉంటుంది. అప్ టు 8 times కీనర్ దెన్ హ్యూమన్ విజన్. 8 times ఉంటుంది దీని లోపల దృష్టి మానవుల కంటే 8 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈచ్ ఐ మూవ్స్ ఐడెంటిఫై. చూడండి, ఈ విధంగా రెండు వైపులా చూడగలుగుతుంది. చూడండి, మోనోకులర్ విజన్, ఒకేసారి ఒక ఒక వస్తువుని చూడగలుగుతుంది. బైనోక్యులర్ విజన్ కూడా ఉంటుంది. రెండు కళ్ళు రెండు వేరు వస్తువులను కూడా ఐస్ చూడగలుగుతాయి. ఈ విధంగా విజన్ దీంట్ లోపల బాగా డెవలప్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ రిప్రొడక్షన్ సిస్టమ్. క్యాపిలరీ ఆర్గాన్ ఆబ్సెంట్ ఎక్సెప్ట్ డెక్స్, గీస్, స్వాన్, ఫ్లైటింగ్ బర్డ్స్. ఇన్ ఫిమేల్ రైట్ ఓవరీ, రైట్ ఓవిడక్ట్, రూమినేటరీ ఉంటుంది. తర్వాత ఫర్టిలైజేషన్ ఇంటర్నల్గా ఉంటుంది. ఓవిపారస్ ఉంటుంది, అంటే మెగాలిథికల్. తర్వాత క్లీడోయిక్ ఎగ్స్ ఉంటాయి. మెరాబ్లాస్టిక్ క్లావేజ్ ఉంటుంది. 4 ఎక్స్ట్రా ఎంబ్రైన్ మెంబ్రైన్స్ అపియరింగ్ డ్యూరింగ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఈ విధంగా రిప్రొడక్షన్ సిస్టమ్ దీని లోపల ఉంటుంది. చూడండి, avian reproduction. In the males of species without a phallus, sperm is stored within productum comparative within the cloaca prior to copulation. During copulation, the female moves her tail to the side and the male either moves the female from behind or moves very close to her. He moves the opening of his cloaca or vent close to her so that the sperm can enter the female cloaca, is what is referred to as cloaca kiss. This can happen very fast, sometimes less than the second one. చూడండి, ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. దిస్ ఇస్ ద ఫీమేల్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఓవరీ ఉంటాయి దీంట్ లోపల. ఈ ఓవం ఉంటుంది, ఓవం వస్తుంది, ఓవిడక్ట్, మినిస్ట్రీ అండ్ రెక్టమ్ ఓపెనింగ్ టు ద క్లోకా. ఇవన్నీ
ఇది ఫీమేల్. నెక్స్ట్ మేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది చూడండి. టెస్టిస్ ఉంటాయి, మోస్ట్ తెలుసు కదా, మేల్లో టెస్టిస్ ఉంటాయి, ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా ఉంటుంది. కిడ్నీస్ ఉంటాయి, కిడ్నీస్ పైన టెస్టిస్ ఉంటాయి. యూరెటర్ ఉంటుంది, వాస్ డిఫరెన్స్ ఉంటుంది, తర్వాత సెమినల్ వెజల్స్ ఉంటాయి. కాప్రెడియం అండ్ యూరోడియం అండ్ ప్రోక్టోడర్మ్ అనేది దీంట్ లోపల ఉంటాయి. దిస్ ఇస్ మేల్. దెన్ సో టుడే we have discussed of complete thank you. Okay, today we have discussed again what we have discussed type study of complete birds briefly. So just you see here, first definition, taxonomic group class is called vertebrates, also known as commonly birds. Already we see the class ఈ విధంగా ఉంటాయి. ఇంట్రొడక్షన్ అంటే ఇవి బర్డ్స్లో చేర్చారు, ఫెదర్డ్ ఉంటాయి, బైపెడల్ వెర్టబ్రేట్స్ ఉంటాయి, హోమోథమ్స్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఉంటుంది. ఆరిజిన్ థెరోప్రెడ్ డైనోసర్, తర్వాత జురాసిక్ పీరియడ్, ఇవి జురాసిక్ పీరియడ్లో ఉద్భవించాయి. అడ్వాన్స్డ్ ఓవర్ రిప్టైల్స్ అడ్వాన్స్ అయిపోయాయి ఇవి. హక్సలే గ్లారిఫైడ్ రిప్టైల్స్ అన్నాడు, యంగ్ మాస్టర్ ఆఫ్ ఎయిర్స్ అన్నారు. ద స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈస్ కాల్డ్ ఆర్నిథాలజీ. ఇక చూడండి, ద లార్జెస్ట్ బర్డ్ ఆస్ట్రిచ్ అండ్ స్మాలెస్ట్ బర్డ్ హమ్మింగ్ బర్డ్. ఆస్ట్రిచ్ను స్తుతియో కామ్లెస్ అంటారు, హమ్మింగ్ బర్డ్ను మెలిసుగా హెలెనా అని పిలుస్తారు. హమ్మింగ్ బర్డ్ రైట్, ఆస్ట్రిచ్ హమ్మింగ్ బర్డ్. ఆరిజిన్ ఆఫ్ బర్డ్స్, కెడాప్టెరిక్స్, ఆర్థోప్టెరిక్స్, క్యారెస్టిక్రిక్స్ ఏంటి అనేది మనం చదువుకున్నాం ఇక్కడ. తర్వాత ఇంటర్నల్ అనాటమీ ఎట్లుంటుంది ఇక్కడ చూసినాం మనం. చూడు ఇంటర్నల్ టమాటో, ఇగో క్రాప్ ఉంటుంది, ఇది స్టోరేజ్ చేస్తుంది, బ్రెయిన్, క్రాప్, లంగ్, ఎయిర్ సాక్స్ ఉంటాయి, హార్ట్ ఉంటుంది, స్టమక్, లిజర్డ్ గ్రైండింగ్ చేస్తుంది, ఎయిర్ సాక్స్ ఇక్కడ కనిపిస్తుంది, ఇంటెస్టైన్ ఉంటుంది, క్లోకా ఉంటుంది, లివర్ ఉంటుంది. ఇది ఇంటర్నల్ అనాటమీ. ఎక్సోస్కెల్టన్, దాని లోపల లిమ్స్ ఎట్లుంటాయి అనేది చూసుకున్నాం మనము. ఇగో ఇవి అంటే ఎక్కువ అంగుళ్యాంతర జాలకాన్ని కలిగి ఉంటాయి. ఎక్సోస్కెల్టన్ అనేది మేడ్ బై ఫెదర్ స్ట్రక్చర్ చదువుకున్నాము. ఎండోస్కెల్టన్ చదువుకున్నాము. ఎండోస్కెల్టన్ లోపల ఏమేమి ఉంటాయని